నమస్కారం. శని దోషం పరిహారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనమందరం భగవంతుడిని భక్తితో దండం పెడుతూ ఉంటాం. అయితే శనిగ్రహ విషయంలో, శనిదేవుడి విషయంలో మాత్రం భక్తితో పాటుగా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే శని దోషం వల్ల వాళ్ళకి ఏమైనా అపాయాలు సంభవిస్తాయని, సమస్యలు తలెత్తుతాయని భయపడుతూ ఉంటారు. అయితే శని మాత్రం కర్మఫలదాత. అంటే మన జాతకంలోని స్థితిగతులను అనుసరించి శుభాశుభ ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అసలు శని దోషం అంటే ఏమిటి, శని దోషం ఎన్ని రకాలుగా ఉంటుంది, శని దోషం ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాల్ని పాటించాలి ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం. మరి ఈ విషయాల్ని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సివిబి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. అలాగే డాక్టర్ సూరయ్య గారి ప్రతిభ గారు, జ్యోతిష్యురాలు, నమస్కారం అండి. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంత్ గారు, ప్రముఖ పంచాంగకర్త, నమస్కారం అండి. సియుబి గారు, ముందుగా మీరు చెప్పండి. కర్మఫలదాత అంటాం శనీశ్వరుణ్ణి, ఎందుకు అంటాము అంటారు? అలా ఆయనకి ఆ కర్మఫలదాతగా ఒక విధి నిర్వహించే బాధ్యత ఎలా వచ్చింది అంటారు? నిజానికి అన్ని గ్రహాలు మన కర్మకి ఫలితాన్ని ఇచ్చేవే, ఆ విషయంలో సందేహం ఏం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, అడవిలో ఉన్న ఎద్దుకి సేవకులు ఎవరైనా ఉన్నారా? లేరు. శనిని మనం సేవకుడు అంటాం. సేవకుడు కనిపించేటప్పటికి ఏమవుతుంది అంటే, మనకు అవసరమైన పనులు, అనవసరమైన పనులు, అన్ని పనులు వాడికి చెప్పి అనిపిస్తూ ఉంటుంది, చేస్తాడు కదా అని. నిజానికి ఎవరి పనులు వాడు చేసుకుంటుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ శనిని 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు యోగప్రదుడు అంటారు. శని చేసే యోగం ఏంటి అంటే, వీడు ఎవరితో ఏ పని చెప్పినా వాడు చేసి పెడుతుంటారు. అలా చేసి పెడుతున్నందున వీడు ఎక్కువగా వాడేసుకుంటాడు, ఆ పుణ్యాన్నంతని వాడేసుకుంటాడు. వాడేసుకుంటే ఏమవుతుంది అంటే అర్ధాష్టమంలో ప్రవేశిస్తాడు. అర్ధాష్టమం అంటే 4వ స్థానం. 4వ స్థానంలో ప్రవేశిస్తాడు. 4వ స్థానంలో ప్రవేశించేవాడికి ఏమిటవుతుంది అంటే సుఖం ఉండదు. ఎందుకు సుఖం ఉండదు? అక్కడ ఉన్నటువంటి ఆహారం, గృహం, వాహనం, విద్య, ఇవన్నీ కూడా స్వయంగానే నడుపుకోవాల్సి వస్తుంటుంది. అంటే వాడేసుకున్నాడుగా ముందు. అవును, మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైనా ఒక వ్యక్తిని ఎక్కువగా వాడేసుకున్నాం అనుకోండి, తర్వాత మొహం చూడడం మానేస్తాడు. అలాగా సేవకులు చెప్పిన మాట వినడం మానేస్తారు. అన్ని పనులు స్వయంగా ఆచరించుకోవాల్సి వస్తుంది. దాంతో అలసట అయిపోతుంటుంది. దానికి తోడు శని బద్ధకం కూడా లక్షణం. ఆ బద్ధకం కూడా వస్తుంటుంది. దాంతో పనులు కొన్ని వాయిదా పడిపోతుంటాయి, పాడైపోతుంటాయి, నష్టపోతుంటాయి, లాగా అయిపోతాయి. కానీ ఏ వ్యక్తి అయితే తన పనిని తాను చేసుకుంటున్నాడో ఆ వ్యక్తికి శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. దాంతో తర్వాత చేసేటువంటి, అంటే 3వ స్థానంలో శని ఉండగా అవకాశం ఉంది కదా అని వాడేసుకోకుండా పనులు తనవి తాను చేసుకుంటూ ఉన్నట్లయితే తర్వాత కూడా శరీరం స్వాధీనంలో ఉంటుంది. 4వ స్థానంలో కూడా, 4వ స్థానంలోకి వచ్చినా కూడా తన పనులు తాను చేసుకుంటాడు. కొత్త ఏం లేదు, శ్రమ ఏం లేదు, బాధ ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనని ఒక మంచి మార్గంలో పెట్టేటువంటి, మంచి అలవాట్లు చేసేటువంటి లక్షణం గలవాడు శని అని అనవచ్చు. అందువలన మన పనులు మనం చేసుకోవడం, మన వాహనం మనం నడుపుకోవడం, మన జాగ్రత్త మనం తీసుకోవడం, మన బద్ధకం మనం విడిచిపెట్టడం, మన వ్యాయామం మనం చేయడం, మన ప్రాణాయామం మనం చేయడం, ఎవరైనా వృద్ధులు కనిపిస్తే వాళ్ళకి సేవ చేయడం, అవసరమైన వాళ్ళకి సహాయపడుతూ ఉండడం, ఇలా చేస్తుంటే శని బాగా అభివృద్ధినిస్తాడు, ఏమీ దోషం చేయడం. బాగుంది. ప్రతిభ గారు, మీరు చెప్పండి. అంటే మనకి నవగ్రహాల్లో చూసుకుంటే అన్ని గ్రహాలకి ఒక్కో సమయంలో దోషం అనేది వస్తూ ఉంటుంది, అన్న గ్రహాల ప్రకారం చూస్తే. అయితే శని దోష విషయంలోనే ఎందుకంత ఇబ్బందికర పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉంటాము అంటారు? అంటే శని అనేవాడు ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా నెమ్మది ప్లానెట్. అంటే మిగతా గ్రహాలు ఉన్నంత స్పీడ్గా శని ఏ పని చేయనివ్వలేడు, బద్ధకం అన్నారు. కాబట్టి ప్రస్తుత సమాజం చాలా వేగవంతంగా వెళ్తూ ఉంది. అంటే శని అనేవాడు నెమ్మదిగా ఉంటాడు కాబట్టి శని దోషం వస్తుంది, లేదంటే శని దశాంతర్దశలు వస్తున్నప్పుడు వీళ్ళకి ఏదో దోషం పట్టుకుంటుంది అనే భావన అందరిలో వ్యాపించింది. కాకపోతే శని అనేవాడు ఒక కార్యక్రమాన్ని ఏదైనా మొదలు పెడితే తనంతలు దాన్ని చేసుకుంటే కనుక సార్ చెప్పినట్టుగా చాలా ఆనందంగానే ఉంటారు వాళ్ళంతల వాళ్ళు. వేగవంతమైన జీవితంలో ఉండే ఇబ్బందులు ప్రస్తుతానికి శని లోపంగా కనిపిస్తూ ఉన్నాడు, అంతవరకే. కానీ శని అనేవాడు ఇబ్బందికరమైన గ్రహం అనేది మాత్రం అయితే కాదు. బాగుంది. గాడిచెర్ల గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు శని దోషం
ప్రత్యేకించి శని దోషం అనే దాన్ని ఎలా నిర్వచిస్తారు అంటారు? ఇక్కడ దోషము అన్నది కాదు. ఇప్పుడు సృష్టి నడవాలి అంటే మంచి చెడు రెండు ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇవి రెండు కావాల్సినవి. మీరు రామాయణం అంతా చూడండి, రామాయణం అన్ని అధ్యాయాలు చదివితే ఎందరో రాక్షసులు, పక్షులు, వానరులు, ఇట్లా రకరకాల వాళ్ళు అందరూ వచ్చిండ్రు. చివరికి మిగిలేది అందరు జ్ఞాపకం ఉంచుకునేది ఇద్దరిని. ఒకటి శ్రీరాముణ్ణి, ఇంకోటి రావణుణ్ణి. అంటే రావణుడు కూడా చాలా మంచి ఉత్తమోత్తముడు కాదని కాదు, కానీ ఆయన చేసినటువంటి కర్మలను బట్టి ఆయనను జ్ఞాపకం ఉంచుకున్నారు. తర్వాత ఏమిటంటే రాముడు, వీళ్ళిద్దరిని ఎవరు మర్చిపోరు. రాముడు, రావణుడు, మంచి చెడు ఈ రెండే. ఇక్కడ వచ్చేసరికి కూడా మన జీవితంలో ప్రపంచంలో ఎవరికైనా ఒక కట్టడి అన్నది ఉండాలి. లేకపోతే మనిషికి భయం అనేది లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. కాబట్టి ఒక చెక్ లాగా మనిషి చేస్తున్నటువంటి మంచి చెడు, మంచి చేస్తున్నప్పుడు దాన్ని ఆయన సమర్థించి ముందుకు తీసుకుపోతున్నాడు. చెడు చేస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి, వాళ్ళకి శిక్ష వేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ శని ఏమిటంటే తన పాత్ర నిర్వహిస్తున్నాడు. భగవంతుడు కూడా ఈ 9 గ్రహాలలో మనకు 2 ఛాయాగ్రహాలని తీసేస్తే 7 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారకత్వము, వారికి ఒక పని చేయడానికి నిర్దేశించబడింది. ఒక్కొక్కళ్ళు ఒక కర్మఫలాన్ని చేస్తుంటారు. ఒకళ్ళు మంచి చేస్తే ఒకళ్ళు చెడు, ఇంకోళ్ళు ఇంకో రకంగా వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు అందుకే మనకు ఈ వారాలు కూడా ఆది, సోమ, మంగళ వాళ్ళ వారం ఆ రోజు ఏ కార్యక్రమం చేస్తే అది ఉపయుక్తంగా ఉంటుంది, అందులో మనం జయాన్ని పొందుతాం అనేటి మన ముహూర్తాల్లో కూడా వాటిని బట్టే నిర్ణయిస్తుంటారు. కాబట్టి ఈ మన జీవిత పరమార్థాన్ని ఒక ముందుకు తీసుకుపోవడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, మంచి చేసుకోవడానికి, సహకరించడానికి ఉన్నాయి. అందుకే ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఆ స్థానాలు 3వ స్థానము ఉపకరిస్తున్నాడు. శని చాలా ఉపయోగపడుతుంది. శని చెడు అని కాదు, శని ద్వారా ఇప్పుడు యంత్రాలు కానివ్వండి, ఇనుప వస్తువులు వాటిలో కానివ్వండి, ఆ ఫ్యాక్టరీలో కానివ్వండి, అదేవిధంగా నూనె, ఆయిల్కు సంబంధించినవి, పెట్రోలు, ఈ ఉత్పత్తులు, ఈ రంగాలలో కూడా ఆయన సహకరిస్తుంటాడు. మంచి కూడా చేస్తాడు. భూ వ్యవహారాలలో భూమికి అది చాలామంది అనుకుంటారు ఇల్లు కట్టడం అంటే శని బాగలేడు కాదు అనుకుంటారు. శని బాగులేనప్పుడే ఇల్లు కట్టేవాళ్ళు చాలా ఉన్నారు. అప్పుడే అది సహకరిస్తారు. చాలామందికి ఈ అర్ధాష్టక శనిలో లేదా ఏళ్ళనాటి శని కాలంలో వాళ్ళు ఇల్లు కట్టడం అన్నది సర్వసామాన్యంగా భూమి కొనటము, అమ్మటము, ఈ లావాదేవీలను అప్పుడే జరుగుతుంటాయి కూడా. కాబట్టి మనం చెడు అనడానికి లేదు. కాకపోతే ఆయన శిక్ష వేస్తారు కాబట్టి భయపడతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి భయపడతారు. వాళ్ళది ధర్మం ఏంటిది? రక్షక భటులు వాళ్ళు. కానీ వాళ్ళకి అందరూ భయపడతారు. ఎందుకనంటే తప్పు చేసేవాడే భయపడతాడు. న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు తప్పు చేసినోడికే శిక్ష వేస్తారు. అందరు భయపడరు, తప్పు చేయనోడు భయపడు. ఇక్కడ తప్పు చేసేవాళ్ళకి శిక్ష వేస్తారు. ఆయనకు ఈ సృష్టిని ఒక పద్ధతిని నడిపించాలంటే శిక్ష కావాలి, మంచి కావాలి, రక్షణ కావాలి. అది ఆయన చేస్తున్నటువంటి పని. అందుకే ఆయన ప్రమాదమైన వ్యక్తి కాడు, ఆయన కూడా మంచివాడే. ప్రతిభ గారు మీరు చెప్పండి. అయితే శని దోషాలు మాట్లాడుతున్నాం ఇందాక, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటారు? అంటే శని దోషం అనేది అంటే గోచారాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. ఇవి లగ్నంలో శని ఉంటే, లేదంటే ద్వితీయంలో శని ఉంటే, వ్యయంలో శని ఉన్నా కానీ, అష్టమంలో శని ఉన్నా కానీ, చతుర్థంలో శని ఉన్నా కానీ, వీటన్నిటిని కూడా దోషాలుగా చెప్పడం అంటే ప్రత్యేకంగా దోషం అంటూ ఏం ఇబ్బంది కలిగించేది ఏమి ఉండదు. ఆ స్థానాలు మనకి కొంచెం ఇబ్బంది పడతాయి అని. లగ్నంలో కనుక శని ఉన్నాడు అంటే కనుక తనంతలు తాను కొంచెం బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా యోగా, ప్రాణాయామాలు, ఆసనాలు, వాకింగ్ చేయడం లాంటివి ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. ద్వితీయంలో శని ఉన్నాడు అంటే కనుక వాళ్ళ మాట వల్ల వాళ్ళు పర్ఫెక్ట్గానే మాట్లాడాలి అని అనుకుంటారు, మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ద్వితీయంలో శని ఉండడం వల్ల ద్వితీయాన్ని చూస్తున్నా కానీ దోషం ఏర్పడుతుంది. వ్యయంలో శని ఉంటే అనవసరమైన ఖర్చులు అనేవి ఉంటాయి. అష్టమంలో శని ఉంటే మనందరికీ మామూలుగా తెలుసు, అష్టమ శని అంటాం, ఏలినాటి శని. అంటే చతుర్థంలో శని ఉన్నా కానీ అర్ధాష్టమ శని అంటారు. ఇవన్నీ దోషాలుగా పరిగణిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఆ భావాలకి ఇబ్బంది కలుగుతుందే కానీ అంటే మనం చేసే పనులలో కొంచెం లోపలి నెమ్మదత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అంతేగాని స్పీడ్నెస్ అనేది ఎక్కువగా ఉండదు.
కాబట్టి శని అనేది దోషకారిగా అనిపిస్తున్నాడు. కానీ అసలు శని అనేవాడు ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కనుక మనం మన లైఫ్ని సిస్టమేటిక్గా కనుక మార్చుకుంటే అందులోనే యోగులు అనేవాళ్ళు కూడా ఆ దశ అంతర్దశలు ఉన్న వాళ్ళలోనే చాలా మందిగా తయారవుతూ ఉంటారు. ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. క్రమశిక్షణ అనేది అలవాటు. గాడిచెట్ల గారు మీరు చెప్పండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం శని విషయంలో క్రమశిక్షణ అనేది తప్పకుండా అవసరం అని అంటున్నాము. అయితే ఇందాక మనకు ప్రతిభ గారు కూడా చెప్పారు ఎన్ని రకాలుగా మనకు శని దోషం అనేది కనిపిస్తుంది. అంటే ఈ దోషం అనేది దోషంలా కాకున్నప్పటికీ మనం అనడం అయితే అలాగే అంటాం కాబట్టి. అయితే ముఖ్యంగా ఏలినాటి శని అంటే ఏంటి అంటారు? అది 7.5 ఏళ్ళు ఉంటుందా? దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో సంచరించడానికి ఒక కాల పరిమితి ఉన్నది. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడనుకోండి, సూర్యుడు ఒక నెల. అట్లాగే గురుగ్రహం 1 సంవత్సరం. శనిగ్రహము ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు స్థిరంగా ఉంటాడు ఈ సంచారంలో. అయితే మనకి ఇక్కడ ఏలిన నాటి శని అన్నదానికి 7.5 years అంటే 2.5 ద్వాదశ స్థానంలో 12వ ఇంట, జన్మస్థానంలో 2.5 సంవత్సరాలు, ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు, అంటే మొత్తానికి వచ్చేసి 7.5 సంవత్సరాలు. అక్కడ ముఖ్యంగా కంటిన్యూగా ఉంటున్నాడు కాబట్టి ఈ మూడింటికి ఇంపార్టెన్స్ ఏమిటంటే అది 12వ స్థానం ఆర్థికంగా మనకు వ్యయ స్థానం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా సంసారం నడవాలంటే మనకు డబ్బు ఉంటే ఏదన్నా సాధించగలుగుతాం, డబ్బు ఉంటే ఇబ్బందులు లేవు, ఈ ఇబ్బందులు కనబడవు. కాబట్టి అక్కడ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. కారణం ఏదైనా కావచ్చు, అది హెల్త్ ప్రాబ్లం కావచ్చు, లేక ఇంకో రకంగా వ్యాపారంలో నష్టాలు రావచ్చు. మొత్తానికి అదంటే అక్కడ నష్టం వచ్చే అవకాశాలు, ఖర్చు ఎక్కువ అయ్యేది ఉంది. మనకు ఉన్నటువంటి రాబడి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అదొక కాషన్, మనకు ఒక గుర్తులాగా. జన్మస్థానం అంటే తను స్థానం. మనకు ఆరోగ్యపరంగా కానివ్వండి, శరీరంకి ఎక్కువ శ్రమ కలగవచ్చు. మనం ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు, అధిక శ్రమ చేయవలసి వచ్చు. వ్యవసాయదారుడు ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుండొచ్చు. వాహనాలు నడిపేవారు ఇంకా ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా ఏమిటంటే శ్రమ అధికమయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా కొంత మనకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది తనుస్థానం. దాని తర్వాత రెండోది ఆర్థికంగా అక్కడ నష్టము, ఇక్కడ లాభం వచ్చేది రావటం లేదు. అక్కడనేమో ఉన్నది ఖర్చు అవుతున్నది, ఇక్కడ రావాల్సిన లాభాలు రావటం లేదు. కాబట్టి ఈ డబ్బులు వచ్చేటి రాకపోయేసరికి అది ఇబ్బందే కదా. అంటే వీటన్నిటి 3 స్థానాలు కూడా ఏమిటంటే మన మనస్సు మీద అధికమైనటువంటి భారాన్ని కలిగజేస్తాయి. మనోవ్యధ పెరుగుతుంది. దానివల్ల ఏమిటంటే ఇబ్బందులు ఎదురు. కాబట్టి ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక సూచన. దాన్ని మనం ఒక సూచనగా తీసుకోవాలి. దీంతో ఏదో జరిగిపోతుందని భయపడవలసిన అవసరం లేదు. భయంగా ఉంటే మనం ఏది చేయలేము. వర్షాకాలం వస్తున్నది, వర్షాలు ఉంటాయని మనకు తెలుసు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండ ఆ తీవ్రత ఎట్లా, దానికి తగినట్టు తరుణోపాయాలు ఏం చేసుకోవాలి. మనం బయటకు వెళ్తుండే క్యాబ్ పెట్టుకోవటము, లేక గొడుగు పట్టుకొని పోవటము, ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఎండాకాలం వస్తున్నది నేను ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. అంటే ఏలినాటి శని రాబోతుంది అన్న మనకు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అది తెలుసుకొని నడిస్తే మనకు కొంత ఉపశమనం ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ 3 స్థానాలకు ఈ కలిపి 7 నాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి హయ్యెస్ట్ పీరియడ్. ఏ గ్రహం కూడా ఇన్ని సంవత్సరాలు అంటే వారికి అరిష్ట స్థానాలుగా ఉండదు. ఈ యొక్క శని హయ్యెస్ట్ 7.5 సంవత్సరాలు అంటే చాలా పెద్దది. కాబట్టి ఏమిటంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఒక 6 నెలలకు సంవత్సరం కొంటే పర్వాలేదులే మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ 7.5 సంవత్సరాలు మేనేజ్ చేయాలంటే అన్ని రకాల ఇబ్బందులే కదా. ఎన్నిటినో వాళ్ళు కోరికలను చంపుకోవాలి, మిగతా విషయాలలో అదుపులో ఉంచుకోవాలంటే ఇబ్బంది కావచ్చు. కాబట్టి ఏమిటంటే ఈ 3 కలిపి 7.5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండటానికి అది హయ్యెస్ట్ పీరియడ్ కాబట్టి అందరూ భయపడుతుంటారు. అట్లా భయం కానీ మిగతా రకంగా భయం కాదు. సివి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అర్ధాష్టమ శనికి మనం చెప్పాము నువ్వుల నూనెతో అభిషేకించాలి శివుడికి అని. అయితే ఈ నువ్వుల నూనెకి శనికి శివుడి అభిషేకానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటారు? ఇక్కడ శరీరం గట్టిగా ఉండాలి అంటే ఏం కావాలి? శరీరంలోని మాలిన్యాలన్నీ బయటకు పోవాలి. అప్పుడు శరీరం గట్టిగా ఉంటుంది. మాలిన్యాలు ఊబవుళ్ళు పెరిగిన కొద్దీ ఓపిక ఉండదు, శక్తి ఉండదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ శరీరం ఊబగా ఉండదు, అవును, పటిష్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది.
వాళ్ళ అలవాట్లలో నూనెను వాడడం ఉంటుంది, నూనె తీసుకుంటారు లోపలికి. అలా నువ్వుల నూనె ఆహారంలో తీసుకోవడం కానీ నూపొడి ఆహారంలో తీసుకోవడం కానీ చేసినట్లయితే శరీరంలోని మాలిన్యాలన్నీ బయటకు పోతాయి, గట్టిపడుతుంది శరీరం. అంటే శరీరం పటిష్టంగా ఉంటుందన్నమాట. ఆ పటిష్టంగా ఉండడం ఇటు ఆరోగ్యానికి పనిచేస్తుంది, పని చేయడానికి ఉపయోగపడుతుంది. మరో విశేషం ఏంటంటే మనకు శరీరము బద్ధకానికి అలవాటు పడితే శరీరంలోని మాలిన్యాలను బయటికి గెంటడానికి కూడా బద్ధకిస్తుంటుంది. ఆ బద్ధకించడం అనేటువంటిదే వీడికి తలనొప్పి, అనారోగ్య భావన, ఇబ్బందులు ఇవన్నీ కలిగజేస్తుంటుంది. కాబట్టి అవి లేకుండా ఉండాలి అంటే ఈ నూనె పదార్థాన్ని శరీరానికి పట్టించాలి. అంటే ఇప్పుడు నూనె లోపలికి తీసుకునేదానికేమో నూపుడు తీసుకోవడం మంచిది, బయట శరీరానికేమో నువ్వుల నూనె పట్టించడం మంచిది. నువ్వుల నూనె పట్టించి మర్దనా చేస్తున్నారనుకోండి, శరీరం చాలా గట్టిపడుతుంది. అంటే ఈ చర్మకు ఆ నూనెకు ఒక అనుబంధం ఉంది, ఆరోగ్యాన్ని ఇచ్చే అనుబంధం ఉంది. ఇది మళ్ళీ చర్మ అనారోగ్యాలు వచ్చాయంటే దేనివల్ల వస్తాయి అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నందువల్ల చర్మకు అనారోగ్యాలు వస్తాయి. ఆ శుభ్రంగా ఉంచుకోకపోవడం, మాలిన్యాలతో కూడి ఉండడం అనేటువంటిది కూడా శని లక్షణమే. కాబట్టి ఇక్కడ శరీరమునకు మాలిన్యములు చర్మ ద్వారా తొలగించేసి చర్మని శుభ్రం చేస్తే ఏమవుతుంది, లోపల ఉండేటువంటి మాలిన్యాలను ఈ రంధ్రముల ద్వారా బయటికి శరీరం గెంటేస్తుంది, తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగా అభ్యంగ స్నానం చేయడం నువ్వుల నూనెతో, అలాగే నూపొడి ఆహారంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా శనికి సంబంధించిన దోషాలను తొలగిస్తాయి. అలాగే ఆయన్ని ప్రార్థించిన వాళ్ళలో పిప్పలాదుడు అనే ఋషి ఒకడు ఉన్నాడండి. పిప్పలాదుడు అంటే పిప్పళ్ళును తినువాడు అని అర్థం. అదతీతి. పిప్పలి అంటే మనకు చిన్న చిన్న లవంగం కంటే కొంచెం పొడవుగా సన్నగా ఉంటాయన్నమాట. ఇవి మనకు మూలికల షాపులో దొరుకుతాయి. ఆ పిప్పలి కొంచెం లోపల వేసుకుంటే నోరంతా చెమచెమలాడుతూ ఉంటుంది. అంటే మిరియం కంటే కూడా వేరే రకమైన చెమచెమలాడుతుంటుంది. అది శరీరంలో ఉష్ణతత్వాన్ని పెంచుతుంది. ఆ ఉష్ణతత్వాన్ని పెంచడం ద్వారా కూడా శనికి వాత లక్షణం అలవాటు. అంటే శరీరం వాతగ్రహం అనమాట. అందుకని సామాన్యంగా మనకి ఏమవుతుందంటే వాతకాలం అని పిలువబడేటువంటి రాత్రి సుమారుగా 6:30 ఆ ప్రాంతం నుంచి 9 వరకు 10 వరకు ఉండే సమయం అంతా కూడా వాతకాలంగా చెప్తారు ఆయుర్వేదంలో. ఈ వాతకాలంలో శరీరంలో ఉండే అనారోగ్యాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఉష్ణతత్వం వల్ల అనారోగ్యాలను జయించే శక్తి ఏర్పడుతుంది. అంటే పిప్పలు రోజు కాస్త నోట్లో వేసుకుంటుంటే ఈ శరీరంలో ఉష్ణతత్వం పెరుగుతుంది అన్నమాట. అందుకని ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పిప్పళ్ళు, అలాగే నువ్వులు పొడి రోజు తీసుకుంటూ ఆహారంలో శరీరానికి నువ్వుల నూనె పట్టిస్తుంటే శనికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అన్నమాట. అందుకని వాటికి వీటికి సంబంధం. అంతేకాకుండా నువ్వుల్ని చాలా పరమ పవిత్రములైన వాటినిగా బ్రహ్మ సృష్టించటండి. అందుకని అంత పవిత్రమైనవి కాబట్టే మనకు పితృదేవతలకు ఇష్టము అన్నారు. అంతేకాకుండా నువ్వులు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేస్తే దాంట్లో 1,00,000 గింజలు ఉంటాయని చెప్పారు శాస్త్రంలో. 1,00,000 పత్రి పూజ చేస్తాను చూసారు, అలాంటి శక్తి వస్తుందన్నమాట. అలా నల్ల నువ్వులతో కనుక శివునికి పూజ చేసినట్లయితే సకల పాప పరిహారం అని చెప్పారు. అన్ని పాపాలు పోతే వీడు సుఖంగా ఉంటాడు అన్నమాట. అందుకని ఆ నువ్వులకును ఆ శనికిను ఉండే అనుబంధం ఉంది. ఈ ఏలినాటి శని అని ఇందాక గాడిచెల్ల గారు చెప్పారు కదా, అది ఒకరి జాతకంలో 2 సార్లు వచ్చే అవకాశం ఉంది అంటారా? ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏలినాటి శని వెళ్ళింది, 2.5 సంవత్సరాలు ఖాళీగా ఉంటుంది, అంటే తృతీయంలో ఉంటాడు. మళ్ళీ అర్ధాష్టమ శని ప్రారంభం, మళ్ళీ 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 7.5 సంవత్సరాలు బాగుంటుంది. తర్వాత మళ్ళీ అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఈ అష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7.5 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. 5 ఏళ్ళే గ్యాప్ ఉంటుంది. 5 కాదు 7 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. 7.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 7.5 సంవత్సరాలు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ప్రతి 30 సంవత్సరాల్లోనూ 10.5 సంవత్సరాలు ఈ వీటితోటే నడుస్తుంటుంది. కాబట్టి మనకు వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి 12.5 సంవత్సరాలు 12.5 సంవత్సరాలు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొత్తం 3 అవుతాయి. 12 సంవత్సరాలకి 17.5 సంవత్సరాలే ఉంది మిగిలింది. అది కూడా పంచుకుంటూ ఉంది, ఒకసారి 2.5, ఒకసారి 7.5, ఒకసారి 7.5. కాబట్టి మనకు దీన్ని అర్థం ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి,
ఒక 5 రోజుల పాటు శ్రమ పడతాం. ఈ శ్రమ పడేటప్పుడు తిట్లు ఉంటాయి, హడావిళ్ళు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, ఎదిరింపులు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, బద్ధకం ఉంటుంది, ఆలస్యాలు ఉంటాయి, అలసట ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెడ్డగా భావించట్లేదు. ఏమని భావిస్తున్నాం? ఆదాయం సంపాదించుకునే టైము అని భావిస్తున్నాం. సంపాదించుకోవాలంటే శ్రమ పడాలిగా. అలాగా ఈ 12.5 సంవత్సరాల పాటు వ్యక్తి కనుక శ్రమపడి పుణ్యాన్ని సంపాదించుకుంటే మిగిలిన సమయంలో వాటిని అనుభవించవచ్చు అన్నమాట. అందువలన ఉద్యోగం చేసేటువంటి సమయంలో ఈ కష్టాలన్నీ ఉన్నా కూడా దాన్ని చెడ్డ సమయంగా ఎలా భావించట్లేదో అలాగా ఈ 12 సంవత్సరాలని కష్ట సమయంగా భావించకుండా, చెడ్డ సమయంగా భావించకుండా మనం పనిచేసి సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకునే సమయం ఇది అని కనుక గుర్తించినట్లయితే అది జీవితం సాఫీగా నడుస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి కనీసం 3 సార్లు ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి వాటిని అనుసరించి. ప్రతిభ గారు మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ శని ఇన్ని రకాలుగా వస్తున్నప్పుడు కొంతమంది విషయంలో చూసుకుంటే అంటే మనకు కనిపించడానికి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. జీవితం మొదటి నుంచి మనం వాళ్ళతో కనుక అనుబంధంలో ఉంటే కనుక మొదటి నుంచి చనిపోయేంత వరకు చాలా హ్యాపీగా గడిచిపోయింది వీళ్ళ లైఫ్ అన్నట్టుగా కొంతమంది విషయంలో ఉంటుంది. మరి వీరికి ఏమీ శని ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఎలా చెప్పొచ్చు దాన్ని అంటారు? శని ఎఫెక్ట్ ఉండదా అంటే వాళ్ళు చేసుకునే శని కర్మకారకుడు అనుకున్నాం కదా, వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకున్న వాళ్ళై ఉండాలి. అంటే తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉదయాన్నే లేవగానే యోగా, ప్రాణాయామాలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లాంటివి వీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ వేళ్ళకి ఆహారం, మామూలుగా శని దశ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఆహారం సమయానికి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే శని వాయుతత్వ గ్రహం కాబట్టి ఆహారం తీసుకోవాలి, దాన్ని నమిలి తినాలన్నా కానీ కూడా నమిలి తినలేరు, ఏదో లోపల వేసేసుకుందానిలే తొందరగా అన్నట్టుగా. వీళ్ళు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, ద్రవ పదార్థాలు అవి తీసుకోవడానికి కూడా టైంకి తీసుకోలేరు, నీళ్ళు ఎక్కువగా తాగలేరు. అంటే మనలో ఉండే మలినాలని బయటకి పంపించడానికి శని కారకుడు అవుతాడు. సిస్టమేటిక్గా లైఫ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వాళ్ళల్లో ఉండే వేస్టేజ్ని బయటకు పంపించుకునే ఏర్పాటు తొందరగా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగదు. ముందు జాగ్రత్త చర్యలు, ఒకవేళ వాళ్ళ శరీరంలో ఏదైనా ఇబ్బంది కలుగుతోంది అంటే ఓహో నా లైఫ్లో సిస్టంలో ఏదో ప్రాబ్లం వస్తోంది, నేను ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు కొంతమంది తొందరగా ఏదో ప్రాబ్లం వస్తుంది అనగానే కూడా జ్యోతిషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. జ్యోతిషం అనేది కూడా ఒక నివారణ చర్య, వైద్య ప్రక్రియ. మొదలుగా మనకి ఏవేవైతే లోపాలు ఉన్నాయో అవి తెలుసుకొని నివారణ చర్యలు చేయడానికి మాత్రం జ్యోతిషం ఉపయోగపడుతుంది. మన కర్మని తగ్గించుకోవడానికి కూడా శని కారకుడు అవుతాడు. ఆ కర్మని తగ్గించుకోవడంలో ఒకటి సేవ, ఒకటి ప్రాణాయామాలు లాంటివి చేసుకుంటూ ఉంటే సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు మనలో కూడా ఎవరికైనా కానీ సిస్టమేటిక్ లైఫ్ అలవాటు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏ రకమైన లోపం ఉండదు. ఎందుకంటే వ్యర్థాలు అనేవి ఇంట్లో లోపల స్టోరేజ్ అయ్యి ఉంటే కనుక అనారోగ్యాలకి కారకుడు కదా. శరీరంలో కూడా విసర్జక వ్యవస్థకి శని కారకుడు అవుతాడు. అంటే మనకి రోగాలు అనేవి కూడా మొదట్లో ఫస్ట్ అక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే రవి కారణం అని చెప్తాం, కానీ దానికి ముఖ్య పాత్ర వహించేది శని. అంటే శని లోపం వల్ల మాత్రమే హార్ట్ అటాక్ అనేది వస్తుంది, కానీ రవి వల్ల కాదు. అంటే ఒక పని ఏదైనా శరీరంలో కానీ బయట కానీ స్లోగా జరుగుతోంది, అందుకనే శనై అంటారు, అంటే మందుడు అని అంటారు. అందు గురించని ఆ లోపాలు లేకుండా కనుక జాగ్రత్త చర్యలు తీసుకునేటట్టయితే వాళ్ళ లైఫ్, ఎవరి లైఫ్ అయినా కానీ ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. సిస్టమేటిక్ క్రమశిక్షణతో మనం మొదటి నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. గాడిచెల్ల గారు మీరు చెప్పండి. అయితే ఇనుము సంబంధంలో మనం శని ఉంటాడు అన్నట్టుగా అనుకున్నప్పుడు మరి వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేకపోతే ఏలినాటి శని కానీ ఇవి ఉన్న సమయంలో వాళ్ళ ఇనుము సంబంధించిన వ్యాపారాలు చేయడం కానీ అలాంటి లావాదేవీలు ఏమైనా చేయొచ్చా? ఏదైనా వస్తువు కొనడం కానీ అలాంటివి చేయొచ్చు అంటారా? చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్లకు జాతక రీత్యా శని కుండలిలో ఏ స్థానంలో ఉన్నారు దాన్ని బట్టి మనం అది నిర్ణయించవలసి ఉంటుంది. అయితే ఈ శని ప్రభావం, శని మీరు అన్నట్టు ఆ స్థానాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం ఉంటుంది. అది కొందరికి ఉపకారంగా ఉండొచ్చు, కొందరికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీరు ఇందాక అడిగినట్టు శని ప్రభావం కొందరి మీద అసలు జీవితాంతం ఉండదు అన్నారు. అది కూడా ఒక అవకాశం ఉంది. దానికి కారణం ఏమిటంటే
మనం ఇవన్నీ నమ్మాలంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మవలసి ఉంటుంది. పూర్వజన్మ సుకృతం అని అంటారు దీన్ని. ఒకవేళ పూర్వజన్మలో వారు చాలా మంచి చేసుకుని ఉండొచ్చు, పుణ్యాలు చేసుకొని ఉండొచ్చు, కాబట్టి వారికి దీని ఎఫెక్ట్ ఉండదు. అంతేకాకుండా ఈ జన్మలో కూడా వారు ఒక సక్రమైన మంచి మార్గంలో నడుస్తూ నలుగురికి సహాయపడుతూ గురుగారు చెప్పినట్టు ఆ సేవా తత్పరత, తర్వాత ఆకలి ఉన్నోళ్లకు అన్నం పెట్టడం, ఆదుకోవటం, సహాయకం చేయటం, దీనివల్ల ఏమిటంటే ఇంకా కొంత పుణ్యం యాడ్ అవుతుంది. పూర్వజన్మ సుకృతంతో పాటు ఇంకా కొంత మంచి వీరికి యాడ్ అవుతుంది, కలిసి వస్తుంది. కాబట్టి దానివలన ఆ నష్టం అనేది నివారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. మీరు ఇనుము అన్నారు కాబట్టి వారికి ఆ స్థానంలో జాతకంలో కూడా ఇనుము వీరికి కలిసి వచ్చే స్థానము అనుకూలంగా ఉంటే తప్పకుండా వారికి అది సహకరిస్తారు. అందుకే మనము శనికి అది ప్రీతికరం. మనం దానం చెప్పేటప్పుడు కూడా నువ్వుల నూనె ఇనుప పాత్ర అని అంటారు. కనీసం అది లేకున్నా ఒక మేకన్నా ఇవ్వాలి అని చెప్తారు. అంటే ఇనుము ఆయనకు ప్రీతికరం కాబట్టి నువ్వులు ప్రీతికరం కాబట్టి నువ్వుల నూనె ప్రీతి కాబట్టి ఇవన్నీ అన్నట్టు. అందుకొరకు ఎవరికి ఏది ప్రీతికరమో అది పెడితే ఇప్పుడు ఒకళ్ళకు జామున్ ఇష్టం అనుకోండి, వాడికి జామున్ పెడితేనే సంతోషిస్తారు. దానికంటే ఎక్కువ కాస్ట్లీ స్వీట్ తెచ్చిచ్చినా వాడు సంతోషపడదు. అది మీకు ఇష్టం కావచ్చు కానీ ఆయనకి ఇష్టం కాదు. ఎవరికి ఏది ఇష్టమో అది పెడితే వాళ్ళు తృప్తి పడతారు. వాళ్ళు సంతృప్తి పడితేనే మనకు వారి ఆశీస్సులు దొరుకుతాయి. కాబట్టి ఏమిటంటే ఇనుము వారికి అనుకూలంగా ఉంటే వారికి కలిసి వస్తుంది. అది శని ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుందండి, అందరికీ కాదు. గురుగారు మీరు చెప్పండి, ఇప్పుడు నవగ్రహ మండపానికి ప్రదక్షిణ చేసే ముందు అండ్ ముఖ్యంగా శని విషయంలో చూసుకుంటే ప్రదక్షిణ చేసిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి అని అంటూ ఉంటారు. కేవలం శనిగ్రహం అందులో ఉంది కాబట్టి అలా కడుక్కోమంటారా? అసలు ఎందుకు ఈ కాళ్ళు కడుక్కోవాలి ప్రదక్షిణ చేసిన అనంతరం అన్న ఇది ఎందుకు వచ్చింది అంటారు? మిమ్మల్ని గౌరవించకుండా మీ నుంచి అనుగ్రహం కావాలనుకోవడం ఎంత పొరపాటు. కాబట్టి శని దగ్గరికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి, వీధిలోంచి వచ్చాం కాబట్టి. అప్పుడు ప్రదక్షిణం చేయాలి, తర్వాత కాళ్ళు కడుక్కోక్కర్లేదు. ఎందుకని అంటే అక్కడి నుంచి రావడం అనేది పవిత్రత తప్ప చెడ్డ కాదు కాబట్టి. అందువలన మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకవేళ కొంతమంది ఏం చెబుతుంటారు, ఆ శని మీద వచ్చే భక్తులంతా కూడా నూనె పోసేస్తుంటారు, ఆ నూనె నేలంతా పట్టుకుంటూ ఉంటుంది, అక్కడ నడుస్తుంటే జిడ్డు అయిపోతూ ఉంటుంది అంటుంటారు. అలా కనుక జరిగినట్లయితే దానికి సబ్బెట్టి తోముకోవాలే తప్ప ఊరికే కాళ్ళు కడిగేసుకుంటే పోదు కదా. అందుకని మనం కాళ్ళు కడుక్కుంటున్నాము అంటే ఏ భావంతో కడుక్కుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చినందువల్ల కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది అశాస్త్రీయమైన విధానం. ఆయన ప్రదక్షిణం చేసే ముందు కాళ్ళు కడుక్కోవడం మంచిది. అలాగే మనం బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాం అనుకోండి, ఆ ముందు కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కోవట్లేదు ఇప్పుడు, ఎందుకని బయట నీళ్లు పడుకునేటువంటి అవకాశాలు ఉండట్లేదు కదా. అలాగా మన ఇంట్లోకి వచ్చేటప్పుడే మనం బయట తిరిగంతా వచ్చేసి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నామే. ఆయన దగ్గరికి వెళ్ళినందువల్ల కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది ఎంత అగౌరవమో చూడండి. అందుకని ఆయన్ని ప్రార్థించడం మంచిదే తప్ప ఇలా అవమానపరచడం మంచిది కాదు. అలాగే మన మెయిన్ డోర్ మీద ఆంజనేయ స్వామి కనుక విగ్రహం ఉంటే, ఫోటో కనుక ఉంటే దాని కింద మనం పాదాన్ని స్పృశించొద్దు, అక్కడ శని ఉంటాడు అన్నది కూడా ఒక అది అపోహానాలో ఏమన్నా? అది కూడా అపోహే. ఎందుకోసం అంటే మనం భగవంతుని యొక్క కింద నుంచి వెడితే వచ్చేటువంటిది దోషమేం కాదు. అక్కడ శని ఉంటాడు అంటే దాని అర్థం ఆయన అణిచిపెట్టి ఉన్నాడని కానీ అర్థం మన మీద దూకేలా అట్టి పెట్టాడని కాదు అర్థం. కాబట్టి మనం అటువంటివి కూడా భ్రమలే. ఇవన్నీ కూడా మనం ఏమవుతుందంటే అతి జాగ్రత్త అనే పేరుతో ఇవన్నీ చేస్తున్నాం. నిజానికి ఒక వాస్తవం ఒకటి ఉందండి, మనకు ఏ జీవితంలో ఫలితం సిద్ధించినా, మంచి సిద్ధించినా, చెడ్డ సిద్ధించినా మన యొక్క సంకల్పాన్ని బట్టి మనం చేసిన కర్మకు ఫలితంగా వచ్చేదే తప్ప ఎవరో ఇచ్చేది కాదండి. అందువలన శనిగ్రహం ఇచ్చాడు కాబట్టి నేను ఇలా నష్టపోయాను అంటున్నాడంటే తన యొక్క బాధ్యతను ఆయనపైకి నెట్టేస్తున్నాడని అర్థం. అందుకని తన బాధ్యతను తాను తీసుకుంటే ఈ ఇబ్బందులు ఏమి ఉండవు. తన బాధ్యతను తీసుకోకుండా ఇతరుల మీద నెట్టేసే అలవాటు వల్ల ఈ రకమైనటువంటి భ్రమలు కల్పించుకుంటున్నాడు మనిషి. ప్రతిభ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ అయిపోయింది. మనకి వాకింగ్ చేయాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది కంపల్సరీ అందరికీ అవసరమే. అయితే టైమింగ్స్ అనేది కొంచెం సూట్ అవ్వక వాళ్ళు ఏమైనా వీటిని పోస్ట్ పోన్ చేయొచ్చు, అది కూడా శని ప్రభావమే అయ్యి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి స్తోత్ర పారాయణం చేయాలి, అది కూడా ఏ విధంగా చేయాలి అంటారు? అంటే
ఇప్పుడు చెప్పినట్టుగా బద్ధకం అనేది ఉంటుంది, శుద్ధి ప్రక్రియలు చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే బాహ్య శుద్ధి ప్రక్రియ ఎంత అవసరమో అంత శుద్ధి ప్రక్రియ కూడా అంతే అవసరం. శని వాయుతత్వం కదా, అంటే వాయుతత్వ గ్రహం లోపల ఉన్నప్పుడు మనలోనే కూడా ఉంటాడు. విసర్జక వ్యవస్థకి శని కారణము అనుకున్నాం. అంటే లోపల శని మామూలుగా శని దశ అంతర్దశలు లేదంటే గోచారంలో శని ఉన్నప్పుడు మనకి శరీరంలో బద్ధకం ఉంటుంది అనుకున్నప్పుడు వాయువు ఎక్కువగా ఉండడం మూలాన తిన్నది కూడా సరిగ్గా జీర్ణం అవ్వదు. అలాంటప్పుడు లోపల అగ్నిని బాగా ప్రవేశపెట్టాలి. అగ్నిని ప్రవేశపెట్టాలన్నప్పుడు రకార బీజం అనేది బాగా ఉపయోగపడుతుంది. రమ్ బీజం అనేది వీళ్ళకి నిత్యంగా కొంచెం గట్టిగా హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర అనుకుంటూ రకారం అనేది ఆ అక్షరం బీజాక్షరం అనేది ఉచ్చరిస్తూ ఉండాలి. ఇంకొకటి విష్ణు సహస్రనామాల పారాయణాలు, లేదంటే శ్రీరామ రామ రామేతి అంటే రకారం అనేవి ఎక్కువగా ఏ స్తోత్రాలు ఏ శ్లోకాల్లో అయితే వస్తూ ఉంటాయో ఆ స్తోత్రాలు ఆ శ్లోకాలు పఠించడం వల్ల శరీరంలో లోపల వేడి అనేది పుట్టి మనలో ఉండే వాయువును మలినాలని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఏ రూపకంగానైనా కావచ్చు. అయితే తుమ్ములు, చెమట, కళ్ళు, ప్రతి ఒక్కటి మొత్తం లోపల ఉండే మలినాలని మొత్తం బయటకి పంపించే కారకుడు శని. కాబట్టి మనం ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మలినాల్ని బయటకు పంపించే విధంగా మనం చేసుకుంటే అందరికంటే ఆరోగ్యంగా వీళ్ళు మాత్రమే ఉండగలుగుతారు. బాగుందండి. అది కూడా ఒక యోగమే అయితే చాలా ఆ సమయాల్లో. ఓకే గురుగారు, ఇందాక మీరు చెప్పారంటే కొంతమంది శని తమ దశలో ఉన్నప్పుడే గృహప్రవేశాలు లాంటివి కూడా చేసుకుంటారు అని చెప్పేసి, అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయా, మళ్ళీ ఏమైనా ప్రమాదాలు సంభవిస్తాయా అంటారు? అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అంటారు, అదొక పెద్ద పనిలాగా కార్యక్రమం లాగా అనుకుంటారు కదా, ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే పెళ్లి చేయాలని ఎందుకన్నారు? దానికి డబ్బులున్నా మనం చాలా శ్రమ పడవలసి. అంటే ఇప్పుడు ఈ రోజులలో పెళ్ళి కొంత డబ్బు ఉంటే సులభంగా చేయొచ్చేమో, కానీ ఇల్లు కట్టాలంటే మటుకు తప్పకుండా మనం శ్రమించవలసే ఉంటుంది. డబ్బున్నా శ్రమించాలి. ఎందుకనంటే దానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ప్రోగు చేయడంలో బయట వాళ్ళు కూడా మనకు సహకరించవలసి ఉంటుంది. అనుకున్న టైం ప్రకారంగా రారు. ఈరోజు వస్తా అంటాడు, ఆ టైంకు మేస్త్రి రాడు. ఫోన్ చేసినా వాడితే ఫోన్ ఎత్తాడు, కారణాలు తెలియవు. మనం ఇక్కడ టెన్షన్ పడదు. ఇటువంటి టెన్షన్లన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ వస్తాయి. మనం అనుకున్నాం కదా శనితో ఇబ్బందులు వస్తాయని, అది ఇబ్బంది కాదా? ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులకు వస్తారు. ఒకసారి వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేద్దామన్నా ఉండవు. అనుకున్న లోన్ అప్లై చేస్తారు, ఆ లోన్ రావడంలో ఆలస్యం కావచ్చు, ఇంకో రకం కావచ్చు. ఇలాంటి ఇబ్బందులన్నీ కష్టాలన్నీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలంలోనే ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. అది ఏదో అది హ్యాపీ అనుకోకూడదు. అంటే నువ్వు శ్రమ పడవలసిన అవసరం ఉన్నది. నువ్వు చాలా ఆర్థికంగా అనుకోండి, అన్ని రకాలుగా ఏమిటంటే మీరు మనస్సు కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజులలోనే ఆ పీరియడ్ ఆ శని బాగులేనప్పుడు ఎందుకు కడతారంటే ఈ కారణాలు కూడా అందులో కలిసి వస్తాయి. ఏదో హ్యాపీ కాదు, అది అనుకోకుండా పైనుంచి ఏదో వచ్చేసినట్టు అమాంతంగా రాదు. మీరు శ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఒక వస్తువు కావాలంటే ఇక్కడ దొరకదు, పలానా కర్నూలు అక్కడికి వెళ్ళాలి, లేదా ఇంకేదో రాజస్థాన్కి వెళ్ళి మార్పులు తేవాలి. ఇది వాడు వస్తే వాడు వర్కర్ వస్తే ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని తట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు అప్పుడు అది మీరు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆ శని ప్రభావం అక్కడ ఉన్నట్టు. శని లేడని కాదు, ఏదో అమాంతంగా రాదు, శ్రమ అక్కడికి పడతారు. కాకపోతే ఏంటంటే తర్వాత మీకు సంతృప్తి ఉంటుంది. ఆ కష్టానికి నేను సాధించిన నా జీవితంలో అనేది ఒక సంతృప్తి మీకు మిగులుతుంది. అట్లా ఆ రకంగా ఆ ప్రభావం ఉంటుంది అనంట. గురుగారు మీరు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ శనిగ్రహం ఇప్పుడు శని దశలో ఉన్నవాళ్ళు, వాళ్ళ జాతకాల్లో ఉన్నవాళ్ళు ఈ శని సింగణాపూర్ కానీ మందపల్లి కానీ అలా వెళ్ళాలి అంటుంటారు. ఒకవేళ స్తోమత లేని వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఇంట్లో కూడా శివుణ్ణి పెట్టుకుని ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మనం ఎక్కడ చేసాము అనే దానికంటే ఎంత శ్రద్ధగా చేసాము అనేది ముఖ్యం. ఇప్పుడు మందపల్లికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా చేయిస్తున్నారు అంటే అక్కడ ఉన్న ప్రధానమైన లింగానికి మన చేతను ఏమీ చేయించట్లేదు. ఏదో గొట్టంలో నూనె పోయిస్తే పెడుతోంది. అక్కడికి ఎక్కడ చేస్తున్నారంటే మన దగ్గర బయట కూర్చోబెట్టేసి అక్కడ ఒక కొబ్బరికాయకి పూజ చేయిస్తున్నారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం శ్రద్ధగా చేసాము అనేది ముఖ్యం. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంతగా కాకపోతే మనం ఇందాక అనుకున్నాం చీమలకి కాసిన నూకలు వేయచ్చు.
పక్షులకు కసిన గింజలు వేయచ్చు. అలా మన ద్వారా ఇతరులకు ఎక్కువ మందికి ఆనందం కలిగేలాగా మనం ప్రవర్తించినట్లయితే అది మనకి శని అనుగ్రహిస్తాడు, మనకి ఆనందం కలిగేలా చేస్తాడు. అందువల్ల అనుక్షణము చేయొచ్చు, చాలా దగ్గరగా చేయొచ్చు. ఇంకో విశేషం కూడా ఉంది ఏంటంటే, మనం బయటగా చేయడానికి కూడా అవకాశం లేదనుకోండి, మానసికంగా కూడా అవన్నీ చేసినటువంటి భావన చేయవచ్చు. ఎందుకంటే కలియుగంలో మనసుతో చేసిన పుణ్యం పుణ్యంగా లెక్కించబడుతుంది, మనసుతో చేసిన పాపం పాపంగా లెక్కించబడదు. అందుకని జనని కనక వృష్టిం దక్షిణాంతర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షం కురిపిస్తున్నానమ్మా అని భావన చేస్తూ కనుక చేసినట్లయితే అది కూడా దానం చేసినట్టు అవుతుంది. కాశీలో తిలాభాండేశ్వరుడిని పెద్ద శివలింగం ఉంది, ఇంత ఉంటుంది అనమాట. ఏకంగా ఆ తిలాభాండేశ్వరుడు ఏమిటి దాని విశేషం అంటే, ప్రతి సంవత్సరము కొద్దిగా ఒక నువ్వు కిందంత పెరుగుతూ ఉంటుంది అని అంటారు అనమాట. ఆ తిలాభాండేశ్వరుడికి నేను నువ్వులతో అభిషేకం చేస్తున్నాను అని భావన చేస్తే సరిపోతుంది. ప్రతిభ గారు మీరు చెప్పండి. అయితే మనం ఈ స్తోత్ర పారాయణాలు ఇవన్నీ చేయాలి కదా, సో ప్రత్యేకించి ఏ స్తోత్ర పారాయణం చేస్తే మనకు శనిగ్రహం నుంచి అన్ని అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అంటారు? శనిగ్రహం నుంచి అనుకూల పరిస్థితులు రావాలి అని అంటే శనికి అధిదైవం శివుడు విష్ణువు ఇద్దరు చెప్తారు. అంటే రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, లేదంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ, ఏదీ లేకపోతే కనుక ఇందాక చెప్పాను కదా శ్రీరామ జయరామ రకారం ఉండేవి ఏవైనా కానీ ఎక్కువగా ఉచ్చరిస్తే కనుక ఆ లోపాన్ని నివారించుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు జ్యోతిషం కూడా చెప్పేది అదే, శని అనేవాడు బాహ్యం కంటే కూడా మనకి మనసుకి ప్రశాంతతను ఎక్కువగా ఇచ్చే రకంగా చూసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే కనుక మనం ఏవైనా చేసుకోవచ్చు. అందుకని హర హర శంకర జయ జయ శంకర కానీ, లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. అంటే ఇన్ని రకారాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్తోత్రాలు గట్టిగా ఉచ్చరించాలి, బయటకు వినిపించేటట్టుగా. అయితేనే మనకి లోపల ఉండే వాయువు అనేది బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే ఒక చోట కూర్చుండి చేసుకోని అవసరం లేదు, మనం తిరుగుతూ వంట చేస్తూ లేదంటే బయటకు వెళ్తూ ఏ పనులైనా చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఓకే గాడిచెల్ల గారు, మరి శని మనకు అనుకూలించాలి అంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది, క్లుప్తంగా చెప్పండి. శక్తిని బట్టి భగవంతుడిని ఆరాధిస్తే చాలండి. అక్కడ భక్తి ముఖ్యం. ఇక్కడ మీరు ఎంత డబ్బు పెడుతున్నారు, ఎన్ని స్తోత్రాలు చదువుతున్నారు, ఎన్ని దేశాలు తిరుగుతున్నారు, ఎన్ని క్షేత్రాలు తిరుగుతున్నారు అన్నది ముఖ్యం కాదు. మనం భక్తి వినమ్రతతోని మనకు దగ్గరలో ఉన్నట్టు అనుకూలంగా ఉన్నటువంటి దైవాన్ని, ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఇంట్లో ఆ ఫోటోకో విగ్రహంకో మనం రోజు అర్చన చేసిన ఆ భగవంతుడి సమీపంలో కూర్చొని మీకు వచ్చిన మంత్రం, మీకు ఉన్నటువంటి ఏది వీలుంటే ఆ రకంగా భగవంతుడు సేవ చేయండి. వీలైతే నువ్వుల నూనె దీపం పెట్టండి ప్రతిరోజు. మీ శక్తి ఉంటే దానం చేయండి. ఇందాక చెప్పినట్టు పక్షులకు కానీ, ఆవుకు కానీ, బీదవారికి కానీ దాన ధర్మాలు చేయండి. వారి ఆశీస్సులు, ఇప్పుడు వాళ్ళు ఒక ఆకలితోనున్న వ్యక్తికి ఆ పూట మీరు అన్నాన్ని కానీ ఏదో ఆయన ఆకలి తీర్చడానికి ఏ పదార్థం ఇచ్చినా ఆయన సంతృప్తి పడి హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి ఆశీస్సులు ఏవి ఉంటాయో అది ఎవరో కాదు, భగవంతుడి ఆశీస్సులకు సమానం. కాబట్టి ఆపదల్లో ఉన్నోళ్ళు, అవసరం ఉన్నోళ్లకు మనం సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా వాళ్ళు హృదయం నుంచి మనను ఆశీర్వదిస్తుంటారు, మన మంచి కోరుకుంటారు. కాబట్టి వారే దేవుడు. మనకున్న శక్తి కొలది చేయండి. ఏ అభిషేకమో చేయాలి, తప్పకుండా నూనె, తప్పకుండా ఏమిటంటే మీరు గోదానము లేకపోతే దీనికి సంబంధించి ఏమిటంటే గేదె దానం చేయాలంటారు. కాకపోవచ్చు, వీలు కాకపోవచ్చు. మనకున్న శక్తి కొలది ఏది చేసినా భక్తితో చేయండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడు అన్ని సుఖ సంతోషాలు, సౌభాగ్యాల్ని, ఆనందాన్ని, మనం సంతృప్తిని, మనోవికాసాన్ని కలిగిస్తారు. బాగుందండి. మరి మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎన్నో విషయాలు తెలియజేశారు శని దోషాన్ని పరిహారానికి సంబంధించి. ధన్యవాదాలు మీ అందరికీ. చూసారు కదండి శని దోషం పరిహారం ప్రత్యేక కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.